హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్, ఇన్స్టంట్ టమాటా రైస్. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఎప్పుడన్నా నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఒకసారి ఇట్లయితే ట్రై చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇంకా టమాటా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకొని సైడ్కి పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేను 4 టమాటాస్ అయితే తీసుకొని వాటిని ఇట్లా కొంచెం పొడుగ్గా అయితే కట్ చేసుకొని ఇక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మేము మిక్సీ మాకు అట్లనే కావాలి అంటే మీరు సన్నగా కూడా కట్ చేసుకొని రైస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ ఇట్లా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాక నేనైతే వాటిని ఒకసారి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని నేనైతే ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకొని ఇంకా సైడ్కి అయితే పెట్టేయాలి టమాటా ప్యూరీని. అండ్ నెక్స్ట్ అయితే పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసి పోపు దినుసులు అయితే వేసుకున్నానండి. పోపు దినుసులు బాగా వేగిపోయాక నెక్స్ట్ అయితే కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయాక నెక్స్ట్ అయితే మనం టమాటా ప్యూరీని అయితే వేసుకుందాం. టమాటా ప్యూరీ వేసుకొని ఒకసారి అయితే ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం మంచిగా మిక్స్ అయి పచ్చివాసన పోయాక మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకొని నెక్స్ట్ కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అన్నీ వేసేసి ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మీ కారం అయితే మీ టేస్ట్కి సరిపడంత కారం అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూనే వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో అది మీ ఇష్టం. అండ్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒక 5 మినిట్స్ పాటు అలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాతకైతే నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసి రైస్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్నానండి. టమాటా ప్యూరీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే మన టమాటా రైస్ రెడీ అయిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటికి మాత్రం టేస్టీగా వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ కమెంట్స్ ఏంటో చెప్పేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో